గుడివాడలో తెలుగుదేశం వైసీపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. కార్యకర్తల సమావేశం సందర్భంగా వైసీపీ నేతలు వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటికి కౌంటర్గా కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేస్తారని గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైసీపీ ఫ్లెక్సీలపై అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు వాటిని తొలగించాలని పోలీసులను కోరారు. నాగవరప్పాడులో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఫ్లెక్సీల వివాదం టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాటకు దారితీసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నాం. శ్రీనివాస్, గుడివాడలో ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులేంటి? థ్యాంక్ యూ షాహీన్. వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి కొడాలి నాని కొంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు కనుక కుప్పంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తాను, అలాగే చంద్రబాబు దగ్గర బూట్ పాలిష్ చేస్తూ గడుపుతానంటూ కూడా కొంత సవాల్ విసరడం జరిగింది. 2000 తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ఈ రోజు గుడివాడలో వైసీపీ గుడివాడ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రతిగా టీడీపీ నేతలు గతంలో కొడాలి నాని కోట్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ గుడివాడలో నెహ్రూ చౌక్ వద్ద బ్యానర్లను కట్టడం జరిగింది. గతంలో సవాల్ విసిరిన కొడాలి నాని, ఎందుకంటే గతంలో చంద్రబాబు మీద అలాగే లోకేష్ మీద కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. చంద్రబాబు గనక కుప్పంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తాను, అలాగే చంద్రబాబు బూట్లు తుడుస్తున్నానంటూ సవాల్ విసిరిన కొడాలి నాని ఎక్కడ దాక్కున్నావు బయటికి రా అంటూ కూడా ఆ ఫ్లెక్సీల్లో ముద్రించడం జరిగింది. మరొక వైపు గుడివాడలో వైసీపీ నేతలు ఏదైతే మీటింగ్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన ర్యాలీ ఒకటి గుడివాడలో తీసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తుండగా దానికి ప్రతిగా టీడీపీ నేతలు కూడా బైక్ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. నాగవరప్పాడుకు కే కన్వెన్షన్ సెంటర్ లో కొడాలి నాని వైసీపీ నేతల సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వైసీపీ ఆఫీసు అలాగే టీడీపీలో ఉన్న టీడీపీ ఆఫీస్ కూడా కోతవేటు దూరంలో ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆఫీస్ నుంచి వైసీపీ కార్యకర్తలు ఆ కే కన్వెన్షన్ కి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ర్యాలీ జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించడం జరిగింది. మరొకవైపు ఈ నాగవరపాడు దగ్గర వైసీపీ నేతలు అలాగే టీడీపీ నేతలకు కూడా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా పంపించి వేయడం జరిగింది. మరొకవైపు కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి, రాజకీయ సన్యాసం తీసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.